ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా నేనే తెలివైన దాన్ని అంటున్నారు. నువ్వు చెప్పు కరెక్ట్గా, నువ్వు తెలివైన వాడివా నేను తెలివైన దాన్నా? చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు తెలివి ఎక్కువ ఉన్నారా? వాళ్ళకి ఎంత తెలివి తక్కువ కాకపోతే నిన్ను తెలివైందని అనుకున్నారే, పైగా నువ్వు వచ్చి నన్ను అడగడము నువ్వు తెలివైనవాడివా నేను తెలివైందన్నా నన్ను. నా అంత తెలివి నీకు ఎక్కడుంది నాకు అర్థం కాదు. అయినా నీకు ఎవరైనా పొగిడితే నీకు నిజంగా నీవు రియాలిటీ మర్చిపోయి అబద్ధాన్ని కూడా నిజమని నమ్ముతావు కదా. ఏమి ఇంత ఇన్సల్ట్ చేస్తావా నన్ను? చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది అబద్ధం అంటావా నువ్వు? లేకపోతే నిజంగా తెలివి ఉందనుకుంటానవా నువ్వు? ఎంత పొగరు నీకు? నాకు తెలియలేదంటావా? అయితే కాసుకో, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు చూద్దాం. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు తెలివైన వాడివని. అడుక్కోవడం నీకు అలవాటే కదా. ఒకటి కాదు 100 క్వశ్చన్లు అడుక్కో. ఫెవిక్విక్ ఎక్కడేసినా అతుక్కుంటుందా? ఎక్కడేసినా అతుక్కుంటుంది కదా. అయినా ఈ క్వశ్చన్ అడిగింది ఏందబ్బా, అతుక్కోదా? ఎక్కడైనా అతుక్కోదా? ఎక్కడేసినా అతుక్కుంటుందా? ఎక్కడేసినా అతుక్కుంటుందే. అయితే ఫెవిక్విక్ డబ్బాలో ఫెవిక్విక్ ఎందుకు అతుక్కోదు? అవును కదా, డబ్బాలు అతుక్కోదు కదా. క్వశ్చన్ రాంగ్, ఇది తప్పు, దీనికి ఆన్సర్ లేదు. ఆ డబ్బాలు ఎట్లా అతుక్కుంటా చెప్పు? ఫెవిక్ కుక్కు గాలాడదు కాబట్టి డబ్బాలు అతుక్కోదు అంతే. ఆ క్వశ్చన్ రాంగ్, లేదా తప్పు, నేను తూచో, నేను తెలివైనన్నే. ఫెవిక్విక్ డబ్బాలో ఎందుకు అతుక్కోదో తెలీదు, మళ్ళీ కాన్ఫిడెన్స్, మహా కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పు. పాలకూర ఎలా చేస్తారు చూద్దాం, చెప్పు ఇప్పుడు. పాలకూర, పాలు 4 ప్యాకెట్లు తెచ్చి కట్ చేసి గిన్నెలో పోసి ఉప్పేసి కారం వేసి మసాలా వేసి, అయినా పాలతో పెరుగు చేసేది, పాలకూర అడుగుతుంది ఏం? క్వశ్చన్ కరెక్ట్గా అడుగు. పాలతో చేసేది పెరుగు, పాలకూర కాదు. పాలతో కూర ఎట్టు చేశాను కదా, మరి విచిత్రంగా చెప్తావు. నన్ను ఓడించాలని చెప్పి తిక్క ప్రశ్నలు అడగదు నువ్వు. చెమటలు వస్తున్నాయి, ఫస్ట్ తుడుచుకో. పాలకూర అంటే ఇదొక ఆకుకూర, అది స్పినాచ్ అంటారు ఇంగ్లీష్లో. అది కూడా తెలియదు కానీ పెద్ద తెలివంతుడు అంట. మరీ కామెడీ చేద్దే. ఇంకో క్వశ్చన్ అడుగుతా, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దీనికన్నా చెప్పు ఆన్సర్ చూద్దాం. కుక్క గుడ్డు పెట్టడం తెలుసా నీకు? కోడిగుడ్డు చూసినాం, బాతుగుడ్డు చూసినాం, పక్షి గుడ్లు చూసినాం, అంతేగాని పెద్దోళ్ళ సామెత కోసం గాడిద గుడ్డు అని కూడా పెట్టినారు. ఇట్లా కుక్క గుడ్లు అనేటివి ఏంటివి లేవు. కుక్క గుడ్డు పెడుతుంది ఎక్కడన్నా? మన పక్కింటి చింటుగాడు వాళ్ళ కోడికి కుక్క అని పేరు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఆ కోడి ఏమైనట్టు? కుక్క అయినట్టు. ఆ కుక్క గుడ్డు పట్టింది. మరి ఇప్పుడు ఆ కోడి ఏమైనట్టు? కుక్క అయినట్టు. ఆ కుక్క గుడ్డు పట్టింది. ఇదిగో నువ్వు క్వశ్చన్ అన్ని రాంగ్ అడుగుతున్నావు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్తాను. ఇదంతా కుదరదు, కానీ నేను తెలివైన దానికి ప్రూఫ్ ఒకటి తెలుసా? నీతో పొద్దున్న నుంచి ప్రశాంతంగా మాట్లాడకుండా బయట తిరుగుతాను. ఇంకంతకంటే తెలివైన పని ఉంటుందా? పోతావా? నీతో మాట్లాడి పా.